మరి సమూహ దైవజనులు వాక్యం చెప్తారు. మన శ్రద్ధగా ఉందాం. కృపగల దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ఈ నూతన గృహ ప్రవేశమునకు ఇచ్చేసిన కనులైన సేవకులకును విశ్వాసులకును సంఘబిడ్డలకును కుటుంబస్తులకును నా నిండు హృదయపూర్వకపు వందనములు ప్రత్యేక శుభములు తెలియపరుస్తున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మంచిది, చాలా మంచి సాక్ష్యము అన్నమ్మ గారు తెలియపరిచారు. వారి కుటుంబాల్లో వారి యొక్క స్థితిగతుల్లో పనుల విషయంలో బాలాల విషయంలో కుటుంబ విషయాల్లో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఆమె పక్షాన దేవుడు తోడై ఉన్నాడు గనక ఇట్టి ఉన్నతమైనటువంటి గృహము దేవుడు ఆమెకు దయచేశారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శ్రేష్టమైన ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మనం వచ్చున్నాం గనక శ్రద్ధగా దేవుని యొక్క మాటల్ని మనందరం ఆలకించవలసిందిగా హృదయపూర్వకంగా నేను మీకు తెలియపరుస్తున్నాను. కీర్తనలు 121వ కీర్తన. కీర్తనలు 121వ కీర్తన మొదటి వచనం చదువుకుందామండి. కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు, ఆయన నీ పాదమును తొట్టిలనియడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. ఈ మాటలన్నీ మన వినికిడిలో దేవుడు స్థిరపరచి, ఈ మాటలు మన జీవితంలో దేవుడు స్థిరపరచి మన యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు మార్చును గాక. ఆమేన్. మనం చూస్తూ ఉంటే ప్రాముఖ్యంగా ఒక కుటుంబము కట్టబడాలన్నా, ఒక జీవితము కట్టబడాలన్నా, మన స్థితిగతులు మన పరిస్థితులు మార్చబడాలన్నా మన పక్షాన ఎవరున్నా లేకపోయినా మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన మన దేవుడు మన పక్షాన ఉండాలండి. హల్లెలూయా. అందుకని మనం చూస్తా ఉంటే కీర్తన 127:1 మనం చూడగలం. యెహోవా ఇల్లు కట్టని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. దేవుడే కట్టాడు ఈ గృహాన్ని. అన్నమ్మగారు కన్నీటితో చెబుతుందిగా సాక్ష్యం. ఇదిగో కుటుంబస్తులు కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పాలైనటువంటి పరిస్థితులు ఉండొచ్చు, పనివారు కొన్ని సందర్భాలు పనిచేయనటువంటి స్థితిలో ఉండొచ్చు. కానీ మన జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా మనల్ని సృష్టించిన సృష్టికర్త పక్షాన మనం ఉంటే, ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం మనం ఈ లోకంలో కలిగి ఉంటే తప్పకుండా మన దేవుడు మనకి ఏది కావాలో సమస్తము సమృద్ధిగా దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, మీ బిడ్డకి తండ్రి అన్నమ్మ గారిని మీరు ప్రేమించి సొంత గృహాన్ని మీరు దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డ ఈ గృహంలో ఉంటుండగా కుటుంబ బిడ్డల యొక్క పరిస్థితులు మార్చండి. ఈ కుటుంబంలో ప్రార్థన ధూపము దయచేయండి. ఈ కుటుంబానికి చుట్టూ మీ యొక్క దేవదూతలు పెంచమని ప్రార్థిస్తూ నీ శ్రేష్టమైనటువంటి మాటలు నేను బోధించబోచుండగా నన్ను పరిశుద్ధాత్మ శక్తితో నింపి నీ బిడ్డలు వినగలిగినటువంటి చెవులు, గ్రహించగలిగినటువంటి మనసును దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమును అడుగుచున్నాము మా తండ్రి. ఆమేన్. కనుక మన కుటుంబాల్లో ఏదైనా కానీ దేవుడు సెలవు లేనిదే మనం పొందుకోలేమండి. కొన్ని సందర్భాల్లో మనం చూస్తా ఉంటే మనుషులు నాకు సహాయం చేస్తాడు, లేకపోతే రాజకీయ నాయకులు నాకు సహాయం చేస్తారు, లేకపోతే వేరే సహాయం నేను పొందుకుంటానని ఆలోచన కలిగి ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో వారి సహాయం మనం పొందుకోలేకపోవచ్చు. కానీ మన తండ్రి అయినటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన బిడ్డలైనటువంటి మనము దేవుణ్ణి వేడుకొనగలిగితే తప్పకుండా దేవుడు మనకి ఏది కావాలో సమస్తము సమృద్ధిగా దయచేయును గాక.
నేను స్పష్టంగా తెలియపరుస్తున్నాను. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో అన్నమ్మ గారు ఈ కుటుంబం కడుతున్నప్పుడు సమస్యలు వచ్చి ఉండొచ్చు. అది ధనం పరంగా, లేకపోతే ఇబ్బందుల పరంగా వేరే వేరే సమస్యలు వచ్చి ఉండొచ్చు, వేరే వేరే బాధలు వచ్చి ఉండొచ్చు, వేరే వేరే నిందలు వచ్చి ఉండొచ్చు, వేరే వేరే అవమానాలు వచ్చి ఉండొచ్చు. కానీ దేవుడు ఈ ఇల్లు కట్టాలని ఆయన రుణపరిచాడు కనుక ఈ ఇల్లు దేవుడే కట్టి ఉన్నాడు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే రెండు విషయాలు మనం ఇక్కడ గమనించాలి. పర సంబంధమైన కుటుంబము, భూ సంబంధమైన కుటుంబము. భూ సంబంధమైనటువంటి కుటుంబము మనం ఏర్పాటు చేసుకునేది, పర సంబంధమైనటువంటి కుటుంబము దేవుడు ఏర్పాటు చేసినదై ఉన్నది. ఈ భూ సంబంధమైనటువంటి కుటుంబం మనం ఎలా కట్టుకోవాలి? మన కుటుంబంలో మనం ఉండాలి, మన బిడ్డలు ఉండాలి, కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలకి రక్షణ ఉండాలి, కాపుదల ఉండాలి, కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు క్షేమము కావాలి, వారు ఆశీర్వదింపాలని మనం ఆలోచన కలిగి ఉంటాం. ఎలాగైతే మనం ఈ కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉన్నామో, మన తండ్రి అయిన దేవుడు పరలోక కుటుంబంలో తన బిడ్డలందరూ కూడా సమకూర్చాలని, తన బిడ్డలందరూ కూడా ఈ యొక్క కుటుంబంలో ఈ భూ సంబంధమైనటువంటి ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు కాకుండా పరలోకములో బిడ్డలు చేరాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక, పరిశుద్ధ లేఖనం తెలుద్దాం అందరం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని ఎవరైనా చదవగలరా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము, ఒకసారి మళ్ళా చదువుతామండి. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్నటువంటి ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించబడుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తున్నారు ఎఫెసీ సంఘానికి. ఏం తెలియపరుస్తున్నారంటే, ఈ లోక సంబంధమైనటువంటి కుటుంబం ఎలాగైతే అవసరమో పరలోక సంబంధమైనటువంటి కుటుంబం కూడా దేవుని బిడ్డలకి అవసరమై ఉన్నది. మనం చూస్తా ఉంటే ఈ లోక సంబంధమైనటువంటి కుటుంబము మనకి నీడలు ఇస్తుంది, మనకి కాపుదలు ఇస్తుంది. ఎండ వచ్చినా, వాన వచ్చినా, లేకపోతే గాలి వానలు, తుఫాన్లు వచ్చినా మనకి ప్రొడక్షన్ ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ లోక సంబంధమైనటువంటి కుటుంబంలో ఉంటున్నటువంటి మనము పరలోక సంబంధమైనటువంటి దేవుని యొక్క కుటుంబంలో చేర్చబడాలంటే ఈ లోక సంబంధమైనటువంటి కుటుంబంలో ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఏ కుటుంబం అయితే ప్రార్థనా జీవితం కలిగి ఉంటుందో ఆ కుటుంబంలో శోధనలు ఉండవు, ఆ కుటుంబంలో సమస్యలు ఉండవు, ఆ కుటుంబంలో చింతలు ఉండవు, ఆ కుటుంబంలో వేరే వేరే ఉండటానికి తావు లేదు. ఎందుకంటే దేవుని ప్రార్థించి స్తుతించి కొనియాడేటువంటి కుటుంబంలో దేవుడు తప్పకుండా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ భూ సంబంధమైనటువంటి కుటుంబంలో మనం చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి ఆరాధించుట, మహిమపరచుట, కొనియాడుట, కృతజ్ఞతాబద్ధులై జీవించే వారమై మనము ఉండాలి. కొన్ని సందర్భాల్లో అన్నమ్మ గారు ఇంత పెద్ద కుటుంబం నేను కడతాను, ఇంత పెద్ద గృహం నేను కడతానని అనుకొని ఉండకపోవచ్చు, అవునా కదా? కానీ దేవుడు తన బిడ్డలకి ఏది కావాలి, ఏది ఇస్తే దేవుడు బిడ్డలు కనపరచబడతారు, ఏది పొందుకుంటే దేవుడి ఖ్యాతి ఉన్నతమైనటువంటి ఖ్యాతిగా దేవుడు పిలువబడతాడు అన్నది సమస్తము దేవుడు ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా,
మన కుటుంబంలో ఏమి ఉండాలి అన్నది పరిశుద్ధాత్ముడు మాట్లాడబోచున్నాడు. ఒక 5 మాటలుగా మనం దేవుని యొక్క మాటలు విందాం. ఒకవేళ నేను తెలియపరుస్తున్నాను, ఈ లోకంలో నీకు సొంత కుటుంబము లేకపోవచ్చు, కానీ పరలోక రాజ్యంలో దేవుని యొక్క కుటుంబములో ఉండాలని దేవుడు మనకి ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ మాటలు కనుక మనం రూఢిపరచబడి ఈ మాటల ప్రకారం మన జీవితాలను మార్చగలిగితే మనందరినీ పరలోక రాజ్యంలో మన ప్రభు నడిపించును గాక. మొదటి మాట, మన కుటుంబంలో ఉండవలసినది ఏమిటి అన్నది మొదటి మాట, దేవుని యొక్క వాక్యం ఉండాలి. దేవుని యొక్క ఆత్మీయత మన కుటుంబాల్లో ఉండాలి. లూకా సువార్త 47వ అధ్యాయము, లూకా సువార్త 6వ అధ్యాయము 47, 48 వచ్చిన చదువుకుందామండి. లూకా సువార్త 6వ అధ్యాయము 47, 40 వచనాలు. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును ఎవరిని పోలి ఉండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలని ఈ ఇంటి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద పడగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేక పోయాను. హల్లెలూయా. ఇప్పుడు పునాది మీద స్థిరముగా కట్టినటువంటి ఇల్లు ఎన్ని సునామీలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వానలు వచ్చినా, ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు, అలజడులు వచ్చినా కానీ ఆ కుటుంబము కదిలించబడదు. కానీ ఇసుక మీద కట్టినటువంటి కుటుంబము చిన్న సమస్య రంగంలో పడిపోతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే నేనేమంటానంటే, దేవుని బిడ్డలైనటువంటి వారు వారి కుటుంబంలో దేవుని వాక్యము ద్వారా కట్టబడాలి. హల్లెలూయా. దేవుని వాక్యము ద్వారా కనుక కుటుంబము కట్టబడితే ఆ కుటుంబంలో దీవెనలు ఉంటాయి, ఆ కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుంది, ఆ కుటుంబంలో లేమి ఉండదు, ఆ కుటుంబంలో కొరత ఉండదు. వారికి ఏది కావాలో సమస్తము మనల్ని చూచి ఉన్న మన తండ్రి సమస్తము దయచేయను గాక. ఆమేన్. ఈ మధ్యకాలంలో మనం చూస్తా ఉంటే కుటుంబాల్లో వాక్యం ఉండదు, గొడవలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, నిందలు ఉంటాయి, లేనిపోయినటువంటి అల్లర్లు ఉంచు ఉంటాయి. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో దేవుని వాక్యము గనక ఉండగలిగితే, అనగా దేవుడే మన కుటుంబాల్లో ఉండగలిగితే మనకి సమస్యలు అనేవి రావు, ఇబ్బందులు అనేవి రావు, వేదనలు అనేవి రావు, శోధనలు అనేవి రావడానికి వీలు లేదు. కనుక ఈ మధ్య చాలా కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటే గొడవలు, అల్లర్లు, భార్య ఒక మాట అంటే భర్త ఒక మాట, భర్త ఒక మాట అంటే భార్య ఒక మాట, వేరే వేరే సమస్యలు, వేరే వేరే అవమానాలు, వేరే వేరే నిందలు రావడానికి కారణం ఏంటంటే వారి కుటుంబంలో దేవుని యొక్క భయము, భక్తి లేదు. వారి కుటుంబాల్లో దేవుని ప్రార్థించడం లేదు, దేవుని వాక్యము ధ్యానించడం లేదు, దేవుని వాక్యానుసారంగా జీవించడము లేదు. నేను తెలియపరుస్తాను, ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో వారి కుటుంబంలో ఏమీ లేకపోయినా సమస్తము సమృద్ధిగా దేవుడు దయచేయును గాక. ఆమేన్. కనుక మన కుటుంబాల్లో ఏముండాలంటే దేవుని వాక్యము ఉండాలి. దేవుని వాక్యానుసారంగా జీవించేటువంటి కుటుంబముగా మనం ఉండగలిగితే ఆ కుటుంబంలో దేవుడు తప్పకుండా ఉంటాడు. ఆ కుటుంబంలో దేవుడు ఉండటం మాత్రమే కాకుండా ఆ కుటుంబాన్ని కడతాడు, ఆ కుటుంబంలో లోపాలు తొలగిస్తాడు, ఆ కుటుంబంలో ఏది కావాలో సమస్తము సమృద్ధిగా దేవుడు దయచేయును గాక. ఆమేన్. అపోస్తలుల కార్యం 16:14 మనం చూస్తా ఉంటే అక్కడ రూది అనేటువంటి స్త్రీ దేవుని మాటను విన్నది. ఎప్పుడైతే దేవుని మాటను వినదో తన హృదయం తెరవబడిందండి. ఎప్పుడైతే తన హృదయం తెరవబడిందో తన దేవుణ్ణి నా సొంత రక్షకుడని ఒప్పుకొని మారు మనసు పొంది తాను తన కుటుంబము రక్షణ పొందినట్లు వాక్యము తెలియపరుస్తూ ఉంటుందండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు చాలా కుటుంబాల్లో దేవుని ఇష్టానుసారంగా జీవితం అనుకుంటున్నారు, కానీ ఏదో లోక సంబంధమైనటువంటి కార్యములు పడిపోయి కొన్ని సందర్భాల్లో దేవుడు లేనిదే నా బ్రతుకు లేదనేటువంటి సమస్య ఆలోచన గుర్తెరగలేక లోక సంబంధమైనటువంటి స్థితిలో పడిపోతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం చేత నీ కుటుంబము కట్టబడితే ఏ శోధన వచ్చినా, ఏ వేదన వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ నిందలు వచ్చినా, ఏ అవమానాలు వచ్చినా ఆ వాక్యమై ఉన్న దేవుడు నీతో ఉండి ప్రతి సమస్యను యేసు నామములో తీసివేయును గాక. ఆమేన్. రెండో పాయింట్ మనం చూస్తే మన కుటుంబాల్లో, మన ఇంటిలో ఉండవలసింది దైవ జ్ఞానం ఉండాలండి. దేవుని యొక్క జ్ఞానముతో నింపి ఆ జ్ఞానంతో కుటుంబాన్ని కట్టుకోవాలి, ఆ కుటుంబాన్ని నడిపించుకోవాలి. నేను తెలియపరుస్తాను, కుటుంబంలో కనుక మంచి గుణగణాలు కలిగినటువంటి భార్య ఉంటే ఆ కుటుంబాల్లో ఏ సమస్యలు ఉండవు.
అవునా కదా? కుటుంబాల్లో సర్వసాధారణంగా చూస్తా ఉంటే భర్త కొంచెం ఎక్కువ చదువుకొని భార్య తక్కువ చదువుకుంది అనుకోండి, నేను చాలా జ్ఞానం కలిగిన వాడిని, నా తర్వాత ఏదైనా అంటా ఉంటాడు. సరే, భార్య రివర్స్ లో కొంచెం ఎక్కువ చదువుకొని భర్త తక్కువ చదువుకున్నాడు అనుకోండి, నీకేం తెలుసు, నువ్వు ఎంత చదువుకున్నావు చెప్పు అని ఆలోచన కలిగి ఉంటారు. వారిరువురు ఎలాంటి చదువు చదివినా, ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనం దేవుని యొక్క జ్ఞానము కలిగి జీవించాలని ఆలోచన కలిగి ఉంటే వారి కుటుంబాల్లో సమస్యలు, ఇబ్బందులు, నిందలు, వేదనలు రావడానికి తావులేనే లేదు. చూద్దామాట, దైవ జ్ఞానం కలిగి ఉండాలి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3-5 వచనాలు చదువుకుందాం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. హల్లెలూయా. ఇంకా మనం చూస్తూ ఉంటే జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. ఇందాక అన్నమ్మ గారు సాక్ష్యం చెప్పారు కదా, ఇల్లు కడుతూ ఉన్నప్పుడు మేస్త్రులు మోసం చేశారు, లేకపోతే వేరే వాళ్ళు మోసం చేశారు. ఇల్లు కడుతున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి అని తెలియపరిచాడు. కానీ దేవుడే తనకి జ్ఞానము దయచేసి, దేవుని యొక్క జ్ఞానము ద్వారా ఈ కుటుంబాన్ని కట్టేటువంటి స్థితి దేవుడు దయచేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన కుటుంబాల్లో ఏముండాలంటే మన సొంత జ్ఞానం ఉండటానికి వీలు లేదు. మన సొంత జ్ఞానం దేనికి పనికి వచ్చిందంటే దేనికి పనికిరాదు. కానీ దేవుని జ్ఞానంతో నిండినటువంటి కుటుంబము, దేవుని జ్ఞానంతో నడిపింపబడుతున్నటువంటి కుటుంబము, దేవుని జ్ఞానముచే స్థిరపరిచినటువంటి కుటుంబము ఉన్నతమైనటువంటి ఘనత దేవుని ద్వారా పొందుకొందుదురు గాక. ఆమేన్. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే నా అంత జ్ఞాని ఎవరు లేరంటా ఉంటారు, నా అంత తెలివి గల వాడు లేరంటారు, నా అంత వివేకం కలిగిన వారు లేరు అంటూ ఉంటారు. కానీ దేవునిలో నీ వివేకం ఎలా ఉన్నది ఒకసారి ప్రశ్నించుకోవాలండి. మనందరం చూసి ఉన్నాం కదా, మైకేల్ జాక్సన్ గారు, ఆయన జ్ఞానం ఎలాంటిదంటే, నేను ఈ లోకంలో చాలా సంవత్సరాలు బతకాలనుకున్నాడు. సుమారు 150 సంవత్సరాలు బతకాలనుకున్నాడండి. బతకాలనుకున్నాడు, అలా ఊరుకున్నాడా? తనకున్నటువంటి డబ్బును బట్టి కంటికి ఒక డాక్టర్, పంటికి ఒక డాక్టర్, వెంట్రుకు ఒక డాక్టర్, చేతికి ఒక డాక్టర్, కాలుకి ఒక డాక్టర్, ఇక మన ఒంట్లో ఎన్ని అవయవాలు ఉన్నాయో అవన్నీ మీకు తెలుసు. వాటన్నిటికీ ఒక్కొక్క స్పెషలిస్ట్ డాక్టర్లు పెట్టుకున్నాడు. అనేకమైనటువంటి మందులు, తన ఫుడ్ తినాలన్నా, తాగాలన్నా, నిద్రపోవాలన్నా, ఎంతసేపు ఏంది ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ దేవుని జ్ఞానము తను పోయాడు కనుకనే మధ్యలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవుని జ్ఞానముతో కనుక మనం నింపబడితే, దేవుని జ్ఞానముతో మన జీవితాలు నడిపింపగలిగితే మన కుటుంబాన్ని దేవుడు కడతాడండి. మనకి ఏది కావాలి, ఏ సమస్య, ఏ బాధ, ఏ స్థితిగతుల్లో మనం ఉన్నామో దేవుడికి తెలియదా? సమస్తము చూసి ఉన్న దేవుడు మనం దైవ జ్ఞానంతో కనుక నింపగలిగితే, దైవ జ్ఞానంతో ప్రభుని ప్రార్థించగలిగితే, దైవ జ్ఞానంతో ప్రభు యొక్క ఇష్టానుసారమైనటువంటి స్థితిగతులు కలిగి మనం ఈ లోకంలో జీవించగలిగితే మన కుటుంబానికి దేవుడిచ్చే ఆశీర్వాదములు ఎవ్వరూ అడ్డు లేకుండా సమస్తము సమృద్ధిగా దేవుని యొక్క ఆశీర్వాదము, దీవెన, దేవుని కృప, దేవుని కాపుదల మనకి నిండుగా మెండుగా దేవుడు దయచేయను గాక. ఇప్పుడు దైవ జ్ఞానం కలిగి మనము ఉన్నప్పుడు, అందుకని మనం చూస్తుంటే వాక్యము, జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. కట్టినింటిని దేవుని జ్ఞానము చేత స్థిరపరచబడటం మనం చూస్తూ ఉన్నాం. అందుకని మనం చదువుకున్నాం కదా, కీర్తన 127:1 యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమైనది. కనుక ఈ కుటుంబాన్ని ఎవరు కట్టించారంటే దేవుడే కట్టించాడు. నేను అనొచ్చు, పని వాళ్ళు చేశారు, డబ్బులు ఇచ్చారు, ఇలా జరిగింది, ఇలా ఉందని. కానీ తన ప్రణాళిక ముందుగానే దేవుడు నిర్ణయించున్నాడు కనుక తన జ్ఞానము చేత దేవుడు అన్నమ్మ గారికి గృహము దయచేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబంలో ఉండవలసిన ఏమిటన్నది 3వ మాట మనం చూస్తే, రక్షణ గురించిన పాటలు పాడాలండి. మనకు దేవుడు ఇచ్చినటువంటి కుటుంబంలో చక్కగా టీవీ చూసుకుంటా, అల్లర్లు, ఆటలు పాటలు చేసుకుంటా, పిల్లలతో ఆడుకుంటా, ఇదిగో నాకు చక్కగా ఇల్లు ఉంది, ఇక చాలు, ఇక నాకేం అవసరం లేదనుకుంటే కుదరదు. ఈ లోక సంబంధమైనటువంటి గృహం గురించి నువ్వు ఆలోచన కలిగి ఉంటే పర సంబంధమైనటువంటి కుటుంబంలో నీవు ఉండాలంటే ఎలా ఉండగలవు? ఈ లోక సంబంధమైనటువంటి కుటుంబంలో నీవు ఉంటూ పరలోక సంబంధమైనటువంటి కుటుంబానికి నేను ఎలాగెళ్ళాలనేటువంటి అంటే ఆలోచన, అటు తలపు, అటు ఉద్దేశాలు మనం తప్పకుండా కలిగి ఉండాలి. అందుకనే 3వ మాట మనం చూస్తే, రక్షణ గురించిన పాటలు ప్రతి కుటుంబంలో ఉండాలి. కీర్తనలో 118వ కీర్తన
కీర్తనలు 118వ కీర్తన 15-16 వచనాలు చదువుకుందామండి. ఎవరైనా చదవగలరా? నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములను చేయును. హల్లెలూయా. నీతిమంతుల గుడారాల్లో వారి రక్షణ గుర్చిన ఉత్సాహ గానము దేవునికి వినబడే రీతిగా ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుడు ఇచ్చినటువంటి ప్లేస్ అయినా, స్థలమైనా, కుటుంబమైనా, ఏదైనా దేవుణ్ణి ఆరాధిస్తూ, గణపరుస్తూ, మహిమపరుస్తూ కొనియాడేవారిగా మనం ఉంటే తప్పకుండా దానికి రెట్టింపు దీవెనలు మనం పొందుకుంటాం, రెట్టింపు ఆశీర్వాదాలు మనం తప్పకుండా పొందుకుంటాం. దావీదుని యెషయా గారు తన తండ్రి అయినటువంటి యెషయా గారు పట్టించుకోవాలా. దావీదు కేవలం గొర్రెల కాపురం మాత్రమే ఉన్నాడు, వాడు దేనికి పనికిరాడు, వాడు గొర్రెలు మేపడం అనుకున్నాడు. కానీ దేవుని దృష్టిలో దావీదు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. దేవుని దృష్టిలో దావీదు పాటలు పాడుతూ కీర్తిస్తూ దేవుని మహిమపరిచేటువంటి స్థితిలో ఉన్నాడు. కనుక కుటుంబస్తులు పట్టించుకోకపోయినా, బంధువులు పట్టించుకోకపోయినా, తెలిసిన వారు పట్టించుకోకపోయినా దేవుడు గుర్తించి తనని రాజుగా, చక్రవర్తిగా దేవుడు నిర్ణయించి ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ లోకంలో మనము దేవుని మనకి ఇచ్చినటువంటి రక్షణ గురించి పాటలు పాడి దేవుని మహిమపరిచి కొనియాడి ఆరాధించే వారిగా మనం ఉంటే, ఒకవేళ నీ చుట్టూ ఉన్నవారు నిన్ను పట్టించుకోకపోవచ్చు, నిన్ను అవమానపరచవచ్చు, నిన్ను వేరే చిన్న చూపు చూడొచ్చు. కానీ ఒకానొక దినమున ఎవరైతే నిన్ను కాని మాట మాట్లాడారో వారు నోరు మూసి వారి ఎదుటే నిన్ను గణపరిచే స్థితి నా దేవుడు ఉంచును గాక. ఆమేన్. ఇంకా మనం చూస్తూ ఉంటే 16వ వచనంలో యెహోవా దక్షిణహస్తము మహోన్నతమైన యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములను చేయును. దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ, మహిమపరుస్తూ, కొనియాడుతుంటే చూచుచూ ఉన్న దేవుడు మనకి ప్రతిఫలం ఏమి దయచేస్తాడంటే సాహస కార్యాలను ఆయన చేస్తాడు, గొప్ప కార్యాలను ఆయన చేస్తాడు. అందుకనే దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరము కావు. అట్టి గొప్ప కార్యాలు దేవుడు జరిగించాలంటే మొదటిగా నీ కుటుంబంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చే స్థితి కలిగి ఉండాలి. ఏ కుటుంబం అయితే వేకువజామునే ఉన్న కొద్ది మంది ప్రార్థన ద్వారా ఆ లెగిసిన వెంటనే, నిద్ర లెగిసిన వెంటనే తెల్లవారుజామునే ప్రార్థన చేసుకుంటారో ఆ కుటుంబంలో దినదినము ఆశీర్వాదం ఉంటుంది. ఆ ప్రార్థన బట్టి వారు చేసే పనుల్లో, వారి రాకపోకల్లో, వారి యొక్క అవసరాల్లో, వారి యొక్క సమస్త విషయాల్లో దేవుడు తప్పకుండా సహాయము దయచేస్తూనే ఉంటాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో అల్లర్లు ఉండటానికి వీలు లేదు, మన కుటుంబాల్లో వ్యర్థమైన ఉండటానికి వీలు లేదు, మన కుటుంబాల్లో దేవునికి అయిష్టమైనవి ఉండటానికి అసలు వీలు లేనే లేదు. కనుక మన కుటుంబంలో ఏముండాలంటే రక్షణ కూర్చిన పాటలు పాడాలి, దైవ జ్ఞానంతో నింపబడాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, దేవుని వాక్యానికి లోబడి ఆత్మీయమైనటువంటి స్థితి మనం కలిగి ఉంటే ఆ కుటుంబమే బండ మీద పడి కట్టినటువంటి కుటుంబము. దేవుడు ఆ కుటుంబానికి శిరస్సుగా ఉండి ఆ కుటుంబాన్ని దేవుడు అంచెలంచెలుగా దీవించును గాక. ఆమె 4వ పాయింట్ మనం చూడగలిగినట్లయితే మన కుటుంబాల్లో ఉండవలసింది ఏమి, అసలు మన ఇంటిలో ఏముండాలన్న 4వ పాయింట్, దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండేటువంటి కుటుంబాలుగా మనం ఉండాలి. కీర్తనలు 96వ కీర్తన 6వ వచనం చదువుకుందామండి. కీర్తనలు 96వ కీర్తన. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, ఫల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా ఫలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము చేసుకొని ఆయన ఆవరణంలోనికి రండి, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయండి. ఆ సర్వభుజులారా ఆయన సన్నిధిని వణుకుడి. హల్లెలూయా. మన కుటుంబాలు ఏముండాలంటే దేవుని స్తుతించుట, ఆరాధించుట, మహిమపరచుట ఉండాలండి. ఏ కుటుంబం అయితే నిత్యము దేవుని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తారో ఆ కుటుంబము పరిశుద్ధముగా ఉంటుంది. హల్లెలూయా. ఆ కుటుంబము దేవునిచే దీవించబడుతుంది. ఆ కుటుంబము అనేకమైనటువంటి విషయాల్లో దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటూ ఉన్నతమైనటువంటి కృపతో అంచెలంచెలుగా ఆశీర్వదింపబడుతుంది. కనుక మన కుటుంబాలు ఏముండాలంటే
ఉండాలంటే నిత్యము ప్రభువుని స్తుతించేటువంటి జీవితము కలిగి ఉండాలండి. చిన్న కార్యం చేసినా కానీ ప్రభువుని స్తుతించాలండి. పరిశుద్ధ లేఖనం తెలియపరుస్తుందిగా, మనం ఏదైనా తింటున్నా తాగుతున్నా ప్రభుకి ఏం చెప్పాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చెల్లించకుండా దాన్ని తీసుకోవడం లేదని పరిశుద్ధ లేఖనం తెలియపరుస్తుంది. కనుక మన కుటుంబాలు జరిగిన చిన్న కాలమైన పెద్ద కాలమైన ప్రభువుని ఎక్కువగా మనం గణపరచగలిగితే దానికి రెట్టింపు దీవెన పొందుకునేటువంటి కృప దేవుడు తప్పకుండా మనకు దయచేస్తాడండి. ఆనాడు దేవుని యొక్క బిడ్డలు వారి జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా ప్రభు మీద నమ్మకం కలిగి ఉన్నారు, ప్రభువునే ఆరాధించారు, ప్రభువునే ఘనపరిచారు, ప్రభు ఇష్టానుసారమైనటువంటి జీవితం వాళ్ళు కలిగి ఉన్నారు. కనుక వారి జీవితంలో అద్భుత ఆశ్చర్యకారాలు జరిగించిన దేవుడు ఈనాడు మన జీవితంలో కూడా తప్పకుండా జరిగిస్తాడు. ఆయన ఒకళ్ళొకలాగా చూసేవాడు కాదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములలో ఉన్నవండి. మన యొక్క స్థలముని మనం పరిశుద్ధపరుచుకునేటువంటి వారుగా ఉండాలంటే దేవునికి ఇష్టమైనటువంటి జీవితము కలిగి ఉండేటువంటి కుటుంబముగా మనం ఉండగలిగితే ఆ కుటుంబంలో దేవుడు తప్పకుండా ఉంటాడు. దేవుడు ఉన్న కుటుంబము ఆనందము, సంతోషము, సమాధానముతో నింపబడును గాక. ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో ఏవి ఉంటే దేవుని చే దీవించబడతా, ఏ లోపాలు మన కుటుంబాల్లో తీసుకోవాలో దేవుడు తప్పకుండా మనకు తెలియపరుస్తున్నాడు. కనుక మన కుటుంబాల్లో ఘనత ప్రభావంలో దేవుని మహిమపరిచేవారుగా, కొనియాడేవారిగా, దేవుని ఇష్టమైనటువంటి జీవితం కలిగి ఉండేవారుగా మనం ఉండగలిగితే తప్పకుండా మన కుటుంబాన్ని, మన జీవితాన్ని, మన స్థితిగతులను దేవుడు సరిచేసి ఆయనకి ఇష్టమైనటువంటి రీతిగా, ఆయనకి ఇష్టమైనటువంటి ఆలోచనగా నడిపించేటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమె చివరిగా 5వ మాట మనం చూస్తే మన కుటుంబాల్లో ఉండవలసినవి ఏమిటి? మొదటిగా దేవుని వాక్యం ఉండాలి, ఆత్మీయత కలిగినటువంటి కుటుంబముగా ఉండాలి. 2వ మాట దైవ జ్ఞానంతో నింపబడిన కుటుంబముగా ఉండాలి. 3వ మాట రక్షణ గురించిన పాటలు పాడాలి. 4వ మాట స్తుతులు, ఆరాధన ప్రభువుకి చెల్లించే వారిగా మనం ఉండాలి. 5వ మాట ప్రార్థనా జీవితము కలిగి ఉండాలండి. ఏం కలిగి ఉండాలి? ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు ఒకసారి చదువుకుందామండి. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దని ఇవి మీకు మహిమకరములైనవి ఉన్నవి. ఈ హేతువు చేత పరలోకమందును భూమి యందును ఉన్న ప్రతి కుటుంబము తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెనని మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు లోతు ఎంతో గ్రహించుకొనుచు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ కావాలంటే తప్పకుండా మనం ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఈ ప్రార్థనా జీవితం కలిగి ఉండాలంటే దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఉండాలి. మన కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలు తొలగించుకోవాలి. మన కుటుంబంలో ఉన్నటువంటి దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు విడిచిపెట్టాలి. ఏది మనం కలిగి ఉంటే, ఏ ప్రార్థనా జీవితం మనం కలిగి ఉంటే తప్పకుండా దేవునిచే ఆశీర్వదింపబడతామో, దేవునిచే దీవించబడతామో, ఏ ప్రార్థనా శక్తి ద్వారా దేవుడు మన కుటుంబాలను కడతాడు సమస్తం మనం ఎరిగి ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేయడానికి సమయము ఉండదు, దేవుని సన్నిధిలో ఉండడానికి సమయము ఉండదు, దేవుని ఆరాధించడానికి సమయము ఉండదండి. కానీ రంపియ దేవుని బిడ్డలారా, మనము తప్పకుండా
ప్రతినిత్యము ప్రార్థనా జీవితము కలిగి ఉంటే ఆ ప్రార్థన ప్రభుతో నీకు సహవాసాన్ని నేర్పించింది. ఆ సహవాసము ఈ లోకంలో ఎలాంటి స్థితిలో ఉన్నా వాటి నుంచి వేరుపరిచి పరలోక కుటుంబంలో మనకు స్థానము దక్కేటువంటి అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమె చివరిగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయము ప్రార్థన గురించి ఒక మాట, చివరి మాట మనం చూద్దామండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదవాలి ఎవరన్నా. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము మారు మోకాళ్ళుని తన ఇంటి పైగదికి కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవుడికి ప్రార్థన చేయించు ఆయన స్తుతించు వచ్చాడండి దానియేలు గారు. హల్లెలూయా. దానియేలు గారు ఒక శాసనము ఉంది. 30 దినములు, ఇదిగో ఈ దినము 1 నుంచి వచ్చే నెల 30వ దినము దాకా అన్నట్లు సుమారు ఆ రోజుకి తప్ప ప్రార్థించడం కానీ మనం చేయడం కానీ వేరే వేరే కార్యము కనుక ఎవరైనా చేస్తే వారిని సింహాల పొంలో పడవేయబడుతున్నటువంటి అటు ఆజ్ఞ తనకు వచ్చినప్పటికీ, అటు శాసనము తనకు తెలుసుకున్నప్పటికీ తను ఏం చేస్తూ ఉన్నాడు? ఇట్టి శాసనము సంతకము చేయబడని దానియేలు తెలుసుకొని అతను తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము 3 మార్లు మోకాళ్ళుని యెరూషలేము తట్టు కిటికీ తెరిచి ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. అంటే ఆ ప్రార్థన చేస్తే ఏమైతే తనకు తెలుసు? సింహాల బోన్లో పడవేయబడతారని తెలుసు. సింహాల బోన్లో పడవేస్తే ఏమైతే మరణిస్తాడని తెలుసు. కానీ తను మరణించడానికి కూడా వెనుకంజ వేయనటువంటి అట్టి విశ్వాసము, అట్టి విధేయత, అట్టి నమ్మకం కలిగి ఉండడానికి ప్రధానమైనటువంటి స్థానం ఏమైనదంటే, ఏ ప్రాంతంలో అయితే బందీగా బంధింపబడ్డాడో దానియేలు, ఆ ప్రాంతంలో ఉన్నతమైనటువంటి ఖ్యాతి దేవుడు దయచేశాడనగా నా జీవితంలో, నా కుటుంబంలో, నా స్థితిగతుల్లో ఏ సమస్య వచ్చినా నా పక్షాన ఉన్న దేవుడు నాకు తోడుగా ఉన్నటువంటి అట్టి యథార్థమైనటువంటి అట్టి నమ్మకమైనటువంటి జీవితం తను కలిగి ఉన్నాడు కనుకనే యథాప్రకారంగా ప్రార్థన చేస్తూనే ఉన్నాడండి. హల్లెలూయా. మనం కనుక ఆదివారం ప్రార్థనకి వెళ్తే నీకు రేషన్ లేదు, లేకపోతే అది లేదు, ఇది లేదు, అదే పెడతాం ఇదే పెడతాం అన్నారు అనుకోండి, అప్పుడు చూడాలి ఒక్కొక్కల విశ్వాసం, నమ్మకం. పాస్టర్ అప్పుడు చూడాలి. అంతదాకా అవసరం ప్రార్థన జరుగుతూ ఉంటే రేషన్ బండి సైన్ కొట్టింది అనుకోండి, వెళ్ళాలని తర్వాత ప్రార్థన మళ్ళీ పోయింది అనుకో, లేనిపోయింది రేషన్ కార్డు పోయింది. అవునా కదా? ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సంబంధమైనటువంటి జ్ఞానంతో కనుక మనం ఈ లోకంలో జీవించలేకపోతే దేవుని యొక్క పరలోక రాజ్యంలోకి మనం చేరలేమండి. అందుకనే మన యొక్క కుటుంబాల్లో తప్పకుండా దేవునికి ఒక స్థానం, ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి, ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం మనం కలిగి ఉండలేకపోతే దేవుణ్ణి మన గృహంలో, మన హృదయంలో ఉండనిచ్చే వారిగా మనం ఉండలేము. అందుకనే మనం నిత్యము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన కుటుంబము, మన జీవితాలు, మన స్థితిగతులు, మన పరిస్థితులు మార్చబడాలన్నా, మన కుటుంబంలో ఏది కావాలన్నా, దేవునిచే పొందుకోవాలన్నా, దేవునిచే దీవించబడాలన్నా, దేవునిచే ఆశీర్వదింపబడాలన్నా ఆయన మాట శ్రద్ధగా వినేవారమై మనం ఉంటే, దేవుని మాట శ్రద్ధగా వినేవారమై మనం ఉంటే దేవుడు తప్పకుండా మనకేది కావాలో సమస్తము సమృద్ధిగా దయచేస్తాడు. విద్యోపదేశం 28వ అధ్యాయంలో మనం చూడగలం. ఆయన మాట శ్రద్ధగా వింటే నీవు కలిగిన సమస్తాన్ని దీవిస్తాడు. నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు దీవించబడతావు. నీ కలిగిన పశువులు, కుటుంబము సమస్తము దీవించబడుతుందని వాక్యము తెలియపరుస్తుంది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో ఏమి ఉండాలంటే దేవునికి ఇష్టమైన ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి, దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగి ఉండాలి. దేవునికి ఇష్టమైనటువంటి జీవితం కనుక మనం కలిగి ఉంటే తద్వారా మనకు ఏది కావాలో అంతకు మించి దేవుడు సమస్తము సమృద్ధిగా మనకి దయచేయను గాక. ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క నూతన గృహ ప్రవేశంలో కూడినటువంటి మనము ఈ కుటుంబములో ఏముండాలన్నది దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు కనుక మన కుటుంబాల్లో దేవుని ఆహ్వానిద్దాం, మన కుటుంబంలో దేవునికి స్థానం ఇద్దాం. మనం వ్యక్తిగతంగా దేవునికి ఇష్టమైనటువంటి ఆలోచన కలిగి ఒకవేళ ఏదైనా సమస్యలు, ఏదైనా ఇబ్బందులు, ఏదైనా లోపాలు, ఏదైనా మనకి దేవునికి ఆయాస్కరమైనది ఏదైనా ఉంటే ఇప్పుడే విడిచిపెట్టి సమస్తము వేయగలిగిన దేవుని యొక్క నిర్ణయం ప్రకారం మనం జీవించి తద్వారా ఈ లోకములో పరలోకములో దేవుని మహింపరిచేటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడి మాటలన్నింటినీ మన వినికిడిలో స్థిరపరిచి, రుణపరిచి ఆశీర్వదించును గాక.
ఆమె ప్రార్థన చేసుకుందాం. మనం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, గొప్ప దేవా, మీకే వందనాలు ప్రభా. ఇదిగోనైనా తండ్రి, నీ బిడ్డనైనా ప్రభా, అన్నమ్మ గారి విషయంలో మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఇశ్రాయేల్ పాస్టర్ గారైనా ప్రభా, నీ బిడ్డ అన్నమ్మ గారి గురించి ఎంతో ప్రార్థించి, ఎంతో నైనా తండ్రి నాయన ప్రభా మీ వద్ద ప్రార్థించి ఎన్నో సమస్యలు ఎన్నో నాయన తండ్రి విధాలుగా నైనా ప్రభా మీరు కుటుంబం కొరకు ప్రార్థించి ఉన్నారు నాయన ప్రభా, మీరు చూచి ఉన్నారు తండ్రి. ఇదిగో అన్నమ్మ గారు నాయన ప్రభా ఇందాక సాక్ష్యం చెప్పి ఉంది నాయన తండ్రి, తన జీవితంలో తన బిడ్డలు మార్చబడాలని తెలియపరిచిందంటే తండ్రి, నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి నామములో వారి బిడ్డలు మార్చబడుదురు గాక, వారి బిడ్డలు దీవించబడుదురు గాక, వారి బిడ్డలు ప్రభు సన్నిధికి వచ్చుదురు గాక. కృప దయచేయమని ప్రార్థిస్తూ ప్రభువా, ఈ కుటుంబానికి యజమానిగా మీరు ఉన్నాడు తండ్రి, ఈ కుటుంబానికి శిరస్సుగా మీరు ఉన్నాడు తండ్రి. నీ బిడ్డ అన్నమ్మ గారికి ఏదైతే కావాలో, ఏదైతే నేను తండ్రి సమస్య ఉందో, ఏదైతే నేను తండ్రి మీ వద్ద ప్రార్థించిందో సమస్తము సమృద్ధిగా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, దైవజనులైన ప్రభా విషయాలు గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారిని మీరు స్థిరపరిచిన తండ్రి, బలపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. నీ దాసుడైన తండ్రి అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళుతూ నీ సత్య సువార్తను ప్రకటిస్తూ ఉండగా నీ దాసుడి పక్షాన మీరు తోడే ఉండి ఆశ్చర్య కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘ నేను తండ్రి స్థలాలు విశాలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ప్రభా, ఇంకొద్ది దినాల్లో మీటింగ్ పెట్టాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ మీటింగ్ తండ్రి నీ కృపలో నీ దయలో మీరే జరిగించి అద్భుతంగా మీకు మహిమాతకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన ప్రభా, ఈ నూతన గృహానికి వచ్చిన ప్రతి సేవకుని బట్టి, ప్రతి విశ్వాసిని బట్టి, ప్రతి బంధువులను బట్టి, బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన ప్రభా, నా హృదయంలో నా కుటుంబంలో దేవుడు ఉంటే చాలు, సమస్తము సమృద్ధిగా దేవుడు నాకు దయచేస్తాడనేటువంటి అట్టి మనసు దయచేయండి ప్రభా. ఎవరి కుటుంబాల్లో ఎవరి యొక్క స్థితిగతులు ఏ సమస్యలు ఉన్నాయో సమస్తము మీరు తీసివేసి కుటుంబాల్లో వారి జీవితాల్లో తండ్రి మీరు ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగోనైనా తండ్రి, యెహోవా ఇల్లు కట్టని ఎడల దాని కట్టు వారి ప్రయాసము వ్యర్థమని తెలియపరచండి. ప్రతి కుటుంబాన్ని మీరు కట్టండి ప్రభా, ప్రతి కుటుంబంలో మీరు ఉండండి తండ్రి. ప్రతి బిడ్డని మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ప్రాముఖ్యంగా అన్నమ్మ గారి యొక్క కుటుంబానికి మీరు తోడుగా ఉండి బలపరిచి స్థిరపరిచి తన యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి కృపతో ఆశీర్వాదంతో నింపమని ప్రార్థిస్తూ, ప్రాముఖ్యంగా ఇశ్రాయేల్ గారి పాస్టర్ గారి పక్షాన మీరుండి తను చేసే ప్రతి ప్రార్థన, తను చేసే ప్రతి ఆలోచన, తను చేసే ప్రతి ప్రయాణము సమస్త విషయాల్లో మీరు తోడే ఉండి ఆత్మీయంగా బలపరిచి స్థిరపరచమని, మా అందరి పక్షాన్ని మీరు తోడుగా ఉండి నడిపించి క్షేమము ఆరోగ్యము సమస్త విషయాల్లో నీ కృప నీ ఆశీర్వాదం మాకు మెండుగా దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. వందనాలండి. ప్రాముఖ్యంగా మాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను.